అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కర్నూలు నగరంలో నిర్వహించిన మహిళా దినోత్సవ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, సతీమణి కాటసాని ఉమామహేశ్వరమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు కుటుంబంతో పాటు సమాజ అభివృద్ధికి కూడా కీలక శక్తిగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. మహిళల సాధికారతతోనే సమాజం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి, డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి, రేణుక తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం ఆడవాళ్ళం లేనిది సృష్టి లేదు. మనం అన్నింటా ఇంట్లోనే కాకుండా బయట కూడా మనం ప్రతి ఒక్క ఉద్యమంలో, ప్రతి ఒక్క ఉద్యోగం కానీ, రాజకీయంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, ఏ విధంగానైనా కానీ మనం చాలా ముందున్నామంటే ఆ ఘనత కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, ఇంతకు ముందు ఉన్న దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కూడా అప్పుడు ఆయన టైంలో తల్లికి బిడ్డలంటే ఎంత ప్రేమ, ఆప్యాయత, ప్రాణం అంతా కూడా బిడ్డల మీదనే ఉంటుంది. కాబట్టి అటువంటి బిడ్డలకు ఆరోగ్యశ్రీ పెట్టి చిన్న పిల్లలకు కూడా ఉచితంగా వైద్యం చేపించి ఎంతో మంది ప్రాణాలను కాపాడిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను. పోయిన 5 సంవత్సరాలలో మీకందరికీ తెలుసు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళని ఎంత రాజకీయంగా ఎంత ముందుకు తెచ్చి ఎంత పైకి ఎదిగించిన విషయం కూడా అందరికీ తెలుసు. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆడవాళ్ళని అంటే ఎంత చులకనగా చూస్తున్నారో కూడా మన అందరికీ తెలుసు. ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా పదవుల కోసం హామీలు ఇచ్చి మోసం చేసి ప్రజలను మోసపూరితమైన వ్యక్తి ఎవరంటే ఒక చంద్రబాబు నాయుడు అని నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్తే మాట తప్పని వారు. కాబట్టి ఆయన ఏ పథకాలు అయితే ఇయ్యగలగడానికి అవకాశం ఉందో వాటిని చెప్పి ఆయన ఓట్లు వేయించుకున్నాడు. కానీ మోసపూరితమైన రాజకీయం చేయాల్సిన అవసరం లేదని, ప్రజలను మొబ్బపెట్టవలసిన అవసరం లేదని కూడా ఆయన పదే పదే చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా మనం అందరం కూడా వచ్చే ఎలక్షన్లలో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ ఓటు వేసి మనం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకోవాల్సిందిగా నేను ఈ సభాముఖంగా మహిళలందరినీ కూడా ముందుకు వెళ్ళి అందరి మహిళలతో కూడా చెప్పి, ఎందుకంటే మహిళ ఓటు లేనిది ఏ రాజకీయ నాయకుడు కూడా ముందుకు రాడు. మహిళ ఓట్లతోనే ఏ రాజకీయ నాయకులు కూడా పైకి ఎదుగుతారని కూడా నేను పదే పదే చెప్తున్నాను. ఎందుకంటే మనం ప్రచారం పోయినప్పుడు కూడా చిన్నపిల్లలు కానీ వాళ్ళు ఏ పార్టీ తరఫున ఎంత ఉత్సాహంగా, మనకంటే ముందు వాళ్ళు ఎంత ఉత్సాహంగా తిరుగుతారో మనతో పాటు ఆ పార్టీనే గెలుస్తుంది అని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే కేవలం 85 నుంచి కూడా 1985 నుంచి కూడా ప్రతి ఎలక్షన్ కు నేను ఎప్పుడు బయటికి రాకుండా కూడా ఎలక్షన్ కు ఎమ్మెల్యే ఎలక్షన్ బయటకు వచ్చి చూస్తున్నాను. కాబట్టి నాకు ఈ విషయం అర్థమైంది. కాబట్టి మీకు అందరికి తెలియజేస్తున్నాను.
విజయ గారు ఇప్పుడు ఈ కార్యక్రమానికి నన్ను విజయం అనేందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీకందరికీ మరి హ్యాపీ ఉమెన్స్ డే తెలియజేసుకుంటూ మీకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.